అండి మెగా 157 టైటిల్ గ్లిమ్స్ లాంచ్ ఈవెంట్. టైటిల్ కూడా ఈరోజు రిలీజ్ అవుతుంది అనుకుంటున్నాను నేను. సుస్మిత ఈజ్ కమింగ్. సాహు గారపాటి గారు కూడా వస్తున్నారు ఈవెంట్కి. మెగా 157 అనిల్ రావిపూడి వస్తున్నాడు. మేబీ 12 o'clock వరకు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ మూవీ టీం కోసం వీళ్ళంతా వెయిటింగ్, అంతా మీడియానే. అలాగే ఒకటి చెప్తున్నా, సినిమా చూడండి, పర్వ సినిమా చాలా బాగుంది. ఎవరి కోసం వస్తున్నారా? అనిల్ రావిపూడి వచ్చిండు ఇప్పుడే. అనిల్ రావిపూడి వచ్చాడు ఇప్పుడే. ఇంకా సుస్మిత గారు రావాలి. అలాగే సుస్మిత గారి కోసం వెయిటింగ్, అన్నయ్య కూతురు కోసము. నెక్స్ట్ సాహు గారపాటి కూడా వస్తున్నారు. మెగాస్టార్ చేంజ్ 157 టైటిల్ గ్లిమ్స్ లాంచ్ ఈవెంట్ అండి. అంటే టైటిల్ కూడా ఈరోజు బయటకు వస్తుంది. టైటిల్ ఎలా ఉంటుందని వివరించబోతున్నారు. సో టైటిల్ కోసం వెయిటింగ్, పబ్లిక్ కోసం. అలాగే సేమ్ టైం గెస్టులు వస్తున్నారు కాబట్టి సాహు గారపాటి అండ్ సుస్మిత గారు, వాళ్ళ కోసం వెయిటింగ్. ఇక బ్యాండ్ బ్యాజాలు మోగిస్తున్నారు ఇదంతా. అనిల్ రావిపూడి డప్పుల సప్పుళ్ళు మేళ తాళాలు. ప్రసాద్ ఐమాక్స్లో పాసులు ఉంటే రండి, లేకపోతే లేదు. పాసులు లేకపోతే లోపల రానియారు. ఓకే, అనిల్ రావిపూడి వెళ్ళిపోయాడు. నుండు సుస్మిత వస్తుందిగా, సుస్మిత వస్తుంది, సాహు గారపాటి వస్తుంది, సుస్మిత వస్తుంది కదా. ఇప్పుడు ఆమె కోసం వెయిటింగ్. అనిల్ రావిపూడి వచ్చిండు. ఒకడే వచ్చిందా? రాలే, ఇంకా రాలే, వస్తుంది. ప్రసాద్ ల్యాబ్లో ఈవెంట్ జరుగుతుంది. అభిమానులు
వస్తే రావచ్చు, కానీ పాసులు కావాలి. పాసులు లేకుండా లోపల రానివారు. ఓకే, అనిల్ రావిపూడి వచ్చాడు ఇప్పుడే. అలాగే సుస్మిత అండ్ సహకార పార్టీ కోసం వెయిటింగ్. మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడికి రాబోయే కాంబినేషన్లో, అంటే వచ్చే సంక్రాంతికి 2026 సంక్రాంతికి రిలీజ్ అవబోయే మూవీ గురించి టైటిల్ రిలీజ్ అవుతుంది అనమాట. ఈరోజు టైటిల్ ఏంటో అని తెలిసిపోద్ది. నాకైతే సంక్రాంతికి రప్పాడిస్తున్నాం అనే టైటిల్ పెట్టాలని, పెడితే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. మరి ఏ టైటిల్ పెడతారో మనకైతే తెలియదు. ఏమో వచ్చిందామే. అవునా? ఒక్కటే వచ్చింది, నాకు కనపడలేదే. పద 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 वही है डायलेटर. బయట నిలబడు పాస్. ఇక్కడ నా తీసుకున్నా నేను బయట. ఇటెందుకు సుస్మిత ఉంది లోపల? సుస్మిత రాలేగా, మళ్ళీ అనిల్ రావిపూడి వచ్చాడు అంతే. ఫ్యాన్స్ ఫోటో దిగుతున్నారు. అనిల్ రావిపూడి ఒక్కడే వచ్చిందిగా, అంటే అనిల్ రావిపూడి ఒక్కడే వచ్చింది. ఒక్కడే కదా వచ్చింది అంటున్నా. అనిల్ రావిపూడి ఒక్కడే కదా వచ్చింది, సుస్మిత రాలేగా. ఈయనే కవర్ చేస్తున్నావా? ఇదే బెటర్లే, ఆడ కార్లో ఆగామంగా రావటం కన్నా. ఎంత టైం పడుతుందా? లోపలికి వెళ్తేనే బెటరేమో. లోపలికి వెళ్తేనే బెటరేమో. స్టార్ట్ అవుతుందంటవా? వెయిట్ చేస్తారా? సో సుస్మిత కోసం వెయిటింగ్. ఒక కూతురు అయితే వచ్చింది, ఇంకా కూతురు కోసం రావాలి. వచ్చిందా? కూతురు అయితే వచ్చింది. చాలు చాలు చాలు, వచ్చి హాయ్ గ్యాస్. మేడం కూడా వచ్చిందండి, లోపలికి వెళ్ళిపోతాను నేను. చెప్తా అయ్యో मेरा लाइन तोड़ ले. నేను కాల్ భయ కొంచెం. ఆరిఫ్ అయ్యో రే భక్తి, నాది అక్కడుందా? ఆడదాకా ఎట్లా పోలేదు? నెక్కేటేం పర్లేదు. లైవ్లో ఉన్నారు. మనం ఓకే. దండలు దండలు దండలు. అందరూ బాగున్నారా? బర్త్డే చెప్పండి. లైవ్ లో ఉన్నారు. చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఎస్బీఆర్ న్యూస్. మాకు మాట్లాడే ఛాన్స్ లేదండి, అక్కడ ఉంటే వస్తుందండి. హ్యాపీ బర్త్డే మెగాస్టార్ చిరంజీవి గారు. ఎలాగైతే హ్యాపీ బర్త్డే కాక మనం పర్సనల్గా తీసుకున్నాం. హ్యాపీ బర్త్డే చెప్పా. హ్యాపీ బర్త్డే అన్నయ్య. హ్యాపీ బర్త్డే అన్నయ్య. లేని బోతల గురించి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అన్నయ్య. థ్యాంక్ యూ సార్. కాకా మరి పెద్ద పెద్ద బ్యాగులు ఉన్నాయి కదా. రాలేదు ఇంకొకటి రాలేదు.
ఇదేనా ఇదా ఇది ఇదేనా ఒక్కసారి చేయి కాలు పెట్టు అలా చూసి అనే ఇప్పుడు ఈ అంతా ఎడికెళ్ళాలి అసలు ఎందుకు అన్న కొంచెం అటు జరుపురే కొంచెం అటు జరుపుమాను నేనెందుకంటా అన్న నేనెందుకంటే అవి నేనెందుకంటే నువ్వు తీసుకోమని తీసుకోను మొత్తం టైట్ వేసేసారు నాకు తీసుకున్నపోతే నేనేం చేయాలి ఒకరు బ్యాగులు ఒకరు కూడా తీసుకోవాల్సి వస్తుంది నేనే పని చేస్తావు నువ్వు వీడినే పని చేస్తావు అన్న నువ్వు వేడికి తీసుకుని నాకు ఎందుకన్నా నువ్వు అని తెచ్చిన తీసుకుని ఇప్పుడు నేను యాక్సిస్ కావాలో తీసుకో కావాలని యాక్సిస్ తీసుకో పైన పైన తీసుకుంటాడు మళ్ళీ మళ్ళీ తీసుకో ఎక్కడుందో మరి అయిపోయి మరి వేరే వాళ్ళు కమ్మినా నీకు వచ్చి నీకు ఇస్తా ఎందుకంటే టెన్షన్ పడుతున్నావు ఎట్లా ఎట్లా పోలాడికి మైక్ ఏది అసలు మైక్ తిని ఏ మాడాడ ఉన్నాయి మరి వేరే వాళ్ళకి ఇచ్చినాక ఇస్తా యాక్సిడెంట్ వల్ల తీసుకో నేను ఏదో ముంచేసి ఏం పోతలేదు యాక్సిడెంట్స్ తీసుకుంటావు తీసుకో పైసలు కావాలి పైసలు తీసుకో ఆ వేరే వాళ్ళకి కమ్మినాక ఇస్తాను నీకు ఇప్పుడు వేరే వాళ్ళకి నేను కూడా అమ్మాలి కదా నా కూడా పైసలు వస్తాయి కదా ఆ రూపాయి కూడా అసలు నేను తిన్నది చేసింది నువ్వు ఇచ్చినట్టు మనకి ఇచ్చినాను సరేనా